హాయ్ అండి. సమ్మర్ వచ్చిందంటే చాలా పిల్లలు ఊకే డీహైడ్రేట్ అయిపోతూ ఉంటారు కదా! అలా అవ్వకోకుండా ఉండాలంటే సంవత్సరం వరకు నిలవ ఉండే ఇంట్లోనే గ్లూకోజ్ పౌడర్ అనేది ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకొని రోజుకొక గ్లాస్ వాటర్‌లో కలిపిచ్చేసారంటే పిల్లలు ఈ ఎండ తాపం నుంచి, డీహైడ్రేట్ నుంచి తొందరగా తెములుకుంటారు. ఈ గ్లూకోజ్ పౌడర్ అనేది ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ఒక 10 నిమ్మకాయలు తీసుకొని ఇలా రసం తీసేసుకొని ఒక టీ గంటతో ఇలా వడపోసేయండి. ఒక వెడల్పాటి బేసిన్ తీసుకొని ఈ నిమ్మరసం మొత్తాన్ని ఇందులో వేసేసిన తర్వాత ఒక 5 కప్పుల వరకు షుగర్ అనేది తీసుకోండి. 10 కాయలకొచ్చేసి 4 కప్పుల వరకు షుగర్ అనేది యాడ్ చేశానండి నేను సరిపోతుందనుకుని. ఇలా మొత్తం కూడా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం సరిపోయిందో లేదో తెలియాలి అంటే ఇలా కలిపిన తర్వాత ఇంకొంచెం తడిగా మనకి ఇలాగా లూజ్‌గా అనిపిస్తే ఇంకొక కప్పు షుగర్ అనేది యాడ్ చేసుకోండి. ఇదిగోండి ఇంకొక కప్పు షుగర్ కూడా నేను యాడ్ చేసేసాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా స్పూన్ పెట్టి ఇలా కలిపేయండి. ఇలా కలిపేస్తే మనకి ఇదిగోండి ఇలా గట్టిగా వస్తుందన్నమాట. ఇలా రావాలి. అప్పుడే మనం పులుపుకి తీపనేది కరెక్ట్‌గా సరిపోతుంది. మీరు ఫ్యాన్ కింద 3 రోజులు ఆరబెట్టేసారంటే షుగర్ అనేది మనకి ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా పొడి పొడిలాడుతూ వచ్చిన షుగర్‌ని ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని ఇలా పౌడర్ లాగా చేసేసుకోండి. అంతేనండి. ఇంట్లోనే గ్లూకోజ్ పౌడర్ అనేది ఇలా ప్రిపేర్ అయిపోతుంది. హోమ్‌మేడ్ గ్లూకోజ్ పౌడర్ అనేది ఇలా రెడీ అయిపోయింది కదా! ఒక ఎయిర్‌టైట్ జాడీలోకి తీసుకొని నిల్వ చేసుకున్నారంటే సంవత్సరం వరకు కూడా మనకి ఈ పౌడర్ అనేది అలాగే నిలవ ఉంటుంది. ఎప్పుడు డీహైడ్రేట్ అయిన పిల్లలు ఎండలో తిరిగొచ్చి అలసిపోయిన ఇలా ఒక గ్లాస్‌లో ఒక టీ స్పూన్ ఈ పౌడర్ వేసి, సబ్జాలు వేసి కలిపిచ్చేసారంటే పిల్లలు చక్కగా తాగేస్తారు. ఈ ఎండ నుంచి తక్షణమే ఉపశమనం పొందుకుంటారు. ఈ వాటర్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఒక గ్లాస్ తీసుకొని అందులో నిమ్మ ముక్కలు వేసుకొని, నానబెట్టుకున్న సబ్జాలు కూడా వేసుకొని, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ గ్లూకోజ్ పౌడర్‌ని కూడా ఇందులో వేసేసుకొని, ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకొని, ఇందులోనే కూల్ వాటర్ గానీ లేదా నార్మల్ వాటర్ గానీ యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని అంతేనండి. ఇంట్లోనే మనకి గ్లూకోజ్ వాటర్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్‌ని ఫాలో చేసేయండి. థాంక్ యూ.